me in Telugu today, mother tongue, because I always speak in English. So, ఇది గురు పూజోత్సవం లేట్గా జరుపుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా అసలు ఏది ఆర్డర్ ఇవ్వలేదు, ఇలా చేయండి ఇలా చేసుకోండి అని. కనీసం ఏ మెసేజ్లో కూడా ముందు రోజు కానీ వెనక రోజు కానీ చేసుకోండి అని మనకి ఏ జీవో ఇవ్వలేదు. బట్ యాజ్ ద టీచర్స్ వీఆర్ ఫార్చునేట్ టు work under this Gujarati management that though 2 or 3 days over, they have seen the absentees of the teachers and the absentees of the students and all, and they need to and I myself feel honored to work in this honorable institution, and really my sincere thanks to the management, especially the president and the correspondent of our school. Thank you so much, sir. And ఇంకా ఈరోజు చెప్పాలి అంటే గురు పూజోత్సవం గురువులకు నిజంగా వాల్యూ ఉందా? ఇదివరకటి రోజుల్లో గురువులు అని అంటే కొట్టినా తిట్టినా ఏం చేసినా మేము తగ్గి ఉండేవాళ్ళం. కాబట్టి ఈరోజు మేము ఇంత ఒదిగి ఉంటున్నాం, ఇంత ఎదిగినా ఒదిగి ఉంటున్నాం. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు ఒదిగి ఉంటున్నారు? టీచర్ గట్టిగా ఒక మాట అన్నారు అంటే గట్టిగా ఆన్సర్ చెప్తున్నారు. దట్స్ నాట్ ద వే. సో యాజ్ ద టీచర్స్ మీరు ఎప్పుడైతే చదువు ఒక్కటే ప్రామాణికం కాదు, చదువు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ద వే హీ స్పీక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మైక్ మేబీ యూ కెన్ అబ్జర్వ్. మేమే టీచర్స్ ఏంటి గట్టిగా బ్యాడ్ నడుస్తూ ఉంటాం, కానీ ఒక ఐఏఎస్ దగ్గర కానీ ఐపీఎస్ దగ్గర కానీ ఒక మైక్ ఏదైనా చెప్పాలి అంటే చాలా సైలెంట్గా చాలా స్లోగా చెప్తారు. అందుకనే వాళ్ళు ఐఏఎస్ అయ్యారు, మేము ఎంతలో ఆగిపోయాం. సో ఎప్పుడు కూడా చదువు కాదు, చదువుతో పాటు వినయం విధేయత ఉండాలి. ఇదే ఒక టీచర్స్గా గురువులుగా మేము మీకు ఇచ్చే బాధ్యత, మేము మీకు ఇచ్చే నేర్పించే విధానం. సో మీకు ఎంతవరకు నేర్పించినా మీకు తెలుసో తెలియదో 15 years వరకు మాత్రమే లెర్నింగ్ ప్రాసెస్. 15 years తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత యూ కెనాట్ లెర్న్ ఎనీథింగ్. హైట్ అనేది పెరగడానికి మీకు ఒక ఏజ్ ఉంటుంది కదా, అట్లనే మీరు నేర్చుకోవడానికి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుంది. 15 years తర్వాత దో యూ వాంట్ టు లెర్న్ ఎనీథింగ్ యూ కెనాట్ లెర్న్. ఇక్కడ టీచర్స్ దగ్గర వచ్చి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోండి. మాలో కూడా తప్పులు ఉండొచ్చు, మా తప్పులు సరిచేయడానికి మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు, మీరు మాకంటే చిన్నవాళ్ళు. కాబట్టి మేము సరి చేసినప్పుడు మీరు సరి చేసుకోవాలి. మానవ మాత్రలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తూ ఉంటాం, రైట్? మీరు సరి చేసుకొని లైఫ్లో ముందుకెళ్తేనే మీరు ఒక బెటర్ సిటిజన్స్గా, తర్వాత మీరు ఒక బెటర్ కిడ్స్గా, తర్వాత మీరు పెళ్ళిళ్ళైతే బెటర్ ఫాదర్స్ మదర్స్. మేము ఆ విధంగా మా టీచర్స్ మమ్మల్ని చేశారు కాబట్టి ఈరోజు తగ్గి ఒదిగి ఉంటున్నాం. సో మీరు కూడా భవిష్యత్తులో మీ టీచర్స్ అందరి మాట విని ఈ గురు పూజోత్సవం